మత్తయి సువార్త గ్రంథము 11వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతాను. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిని గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలను ఆడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన యేసయ్యాని ఘనమైన నామాన్ని పొందునాను, పరిశుద్ధమైన నామాన్ని పొందునాను, సర్వశక్తి కలిగిన నీ నామాన్ని పొందునాను తండ్రి. ప్రభువా, నీ పాదాలను సమీపించి ఆశ్రయించి శరణ వేడుకుంటున్నాను. ఒకసారి నాయన నన్ను కడగండి, మమ్మల్ని అందరినీ కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నిర్దోషిగా నీ సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టండి. నీ లేఖనం దగ్గరకు వస్తున్నాం, విరిచి తినిపించండి. నీ జీవమును నీ జీవాహారమును తీసుకున్నట్టుకు ప్రభువా సహాయం దయచేయండి. తీసుకొని చుండగా నేరుగా మా హృదయంతరంగములో అది నాటబడినట్లు ప్రభువా, అది చక్కగా వేరుతన్నున్నట్లు ప్రభువా, నీ కార్యసిద్ధి ఇక్కడ కలిగి చేయమని వేడుకుంటున్నాను. మా మనస్సులను మండించినట్లుగా, మా బుద్ధులను నాయన సరిచేయనట్లుగా, మా ఆలోచన వ్యవస్థను నీ యందు స్థిరపరచబడినట్లుగా నీ కృపను విస్తరింపు చేయమని వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సువార్త గ్రంథాలలో ఇదొకటి మొట్టమొదట రాసినటువంటి మత్తయి సువార్త గ్రంథం. ఇతడు దేవునితో నడిచి దేవుని వెనకాల అనుభవాలు ఉంటాయి. యోహాను భక్తుడికి, మత్తయి గారికి, మార్కు గారికి, లూకా గారికి, వీళ్ళందరికీ కూడా అందరూ కూడా యేసు వెనకాల నడిచారు. కానీ ఈ నలుగురు రాస్తున్నటువంటి సువార్త పత్రికలు మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క దృక్పథంలోకి వెళ్ళి ఆలోచన, అంటే వాళ్ళ యొక్క మనస్సు దేని మీద ఉందో అదంతా తీసుకొచ్చి చక్కగా ఆ అర్థంతో బైబిల్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన మత్తయి గ్రంథాన్ని రాస్తూ కొన్ని వచనాలు చాలా విచిత్రంగా రాసుకుంటూ వచ్చాడు. అందులో కొన్ని విషయాలు చాలా వివరంగా రాస్తారు, కొన్ని విషయాలు చెప్పనట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు వాళ్ళకు అర్థమయ్యింది అని అనుకుంటున్నాం, కానీ పరిశుద్ధాత్ముడు వాళ్ళ చేత చెప్పించాలన్నంత వరకు చెప్పించుకుంటూ వెళ్తారన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు స్వయంగా ఒక విషయాన్ని మాట్లాడుతూ రాస్తాడనమాట. ఈ తరము వారిని దేనితో పోల్చుదు అని రాస్తాడు. దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈ తరము వారిని దేనితో పోల్చును. ఇది సబ్జెక్ట్. ఇది అడ్రస్ ఎలా చేస్తారంటే, దేవుని దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, దేంతో పోల్చాలరా నిన్ను అని అడిగితే ఏం చెప్పాలి? ఫలానా సంఘం వెళ్ళింది అనుకోండి, ఆ సంఘాన్ని దేంతో పోల్చాలరా అని చెప్పాలి. దేంతో పోల్చాలరా అంటే కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. వెలగల రాళ్ళు, వెండి బంగారాలు, కర్ర, కొయ్యకాలు, గడ్డి, ఇలాంటి అన్నిటితో కట్టుకుని వచ్చాడు. గబగబా వాడు వచ్చేటప్పటికి, నువ్వు తీసుకొచ్చింది నేను దేంతో పోల్చాలరా అని అడుగుతున్నాడు. వాడు ఏం చెప్పాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇప్పుడు సంఘాలు ఎలా ఉంది అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ప్రార్థనా పరులు ఉన్నారు, వాక్యోపదేశకులు ఉన్నారు, చక్కటి ఆత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. పని చేయట్లేదని నేను అంటలా. అయితే ఎలా పనిచేస్తున్నారు అనే సంగతి బైబిల్ వివరించడానికి ప్రయత్నం చేసింది, దేవుడు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక కొవ్వొత్తు ఉంది,
దాని దగ్గర దగ్గర ఒక 40-50 కొవ్వొత్తులు ఉన్నాయి. ఈ కొవ్వొత్తు ప్రార్థన చేస్తా ఉంది, ఇవన్నీ వెలగాలి, ఇవన్నీ వెలగాలి, ఇవన్నీ వెలగాలి, ఇవన్నీ వెలగాలి అని ప్రార్థన చేస్తాం. చాలా భారంగా ప్రార్థన చేస్తుంది, చాలా ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తుంది, వెలగాలనే ప్రార్థన చేస్తుంది. ఎవరైనా ఆ కొవ్వొత్తులు చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఫస్ట్ అసలు నువ్వు ముందు వెలుగువే, 50 ఆటోమేటిక్ వెలుగుతాయి అంట. ముందు ఈ ప్రార్థన చేస్తున్నటువంటి కొవ్వొత్తు వెలగబడితే ఈ నిప్పి తీసుకెళ్లి 50 మందికి అంటించడం పెద్ద సులువే కదా, అంతేనా? నేను భక్తి జీవితంలో నిలబడగలిగినప్పుడు ఇంకొకరిని నిలబెట్టడం నాకు కొద్దిగా సులువు అవుతుంది. సార్వత్రిక సంఘ పరిచర్య గురించి చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చెయ్యాలి చేయకూడదని నేను చెప్పట్లేదు, బాగా అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. నేనంటాను, అసలు నువ్వు వెలగకుండా ఆ 50 కొవ్వొత్తుల గురించి ఎందుకు చేస్తున్నావు? నిన్ను నీవు దేవుని దగ్గర కనుపరుచుకునేటటువంటి స్థితి, అంటే దేవుడు నిన్ను పిలిచి నిన్ను దేంతో పోల్చను అని అడిగితే అది చెప్పాలి ముందు సమాధానం. అయ్యా నేను ఏదేను తోటను సేద్యం చేశాను, అయ్యా నేను చాలా కష్టపడ్డాను, ప్రతి జంతువుతో చాలా జాగ్రత్తగా ఉన్నాను, ఈ తోటలో ఇన్ని ఫలాలు పండించాను, ఇవన్నీ కాదు. నువ్వు ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు నిన్ను గూర్చి నీవు అడ్రస్ చేసుకోవాలి. యోహాను భక్తుని గురించి మండుచున్నటువంటి దివిటి వలె ఉన్నాడని చెప్పి సాక్ష్యం చెప్తాడు. ఒక్కొక్క భక్తుని గురించి ఒక్కొక్క సాక్ష్యం చెప్తా ఉంటారు. దేవుడు ఈ తరము వారిని దేనితో పోల్చుదునంటే, ఇప్పుడు భక్తి చేస్తున్నావు కదా, నిన్ను దేనితో పోల్చను అని అడుగుతూ అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా అని చెబుతున్నటువంటి మాట ఏంటంటే, పిలుపులాటలు ఆడుకునేటటువంటి పిల్లకాయలా ఉన్నావు. ఈ మాట నాకు చాలా హర్ట్ చేసింది. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత భక్తి చేస్తున్నాను, ఇంత జీవితం బతికాను, ఇన్ని రోజులు దేవునిలో జీవించాను, పిల్లకాయ అంటాడేంటి నన్ను అని చాలా బాధ అనిపించింది. పిల్లకాయల ఆటలు ఎవడు ఆడుకుంటాడు? ఎవడు ఆడుకోడు కదా. ఆడుకున్నాడని మాట చెప్తాడేంటి? దేవుడు ఇలాగెందుకు రాయించాడు అని నాకు చాలా హర్ట్ అయిపోయినటువంటి సంగతి. నేను అలా చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక మాట దేవుడు చూపించడం మొదలు పెట్టాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. పైకి భక్తి గలవారై వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యుందురు. విముఖుడవైయుండుము, పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమై అనుభవ జ్ఞానమును ఎప్పుడూ పొందలేని అని రాసుకొచ్చాడు. ఏంటంటున్నాడు? మీకు అర్థమవుతుందా? ముందుకెళ్తే ఇంకా భయంకరంగా తిడతాడు, చాలా అసహ్యంగా తిడతాడు. అలా ఎట్లాంటి వాళ్ళు అనుకుంటున్నావు? చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడతాడు. అహంకారులను, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, ఎన్ని స్ట్రక్చర్స్ చెప్తాడు. సరే, ఇవన్నీ చెప్పాడు, బాగానే ఉంది. కిందకు వచ్చేటప్పటికి ఏం చెప్పాడంటే, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను అని రాశాడు. నాకు ఈ మాట చాలా ఆశ్చర్యం వేసింది. వాడు నేర్చుకుంటున్నాడు అని చెప్తూ ఉన్నాడు, కానీ దేవుని మాట వాడు వినటం లేదు అని చెప్తూ ఉన్నాడు. దేవుని మాట వింటూనే ఉన్నాడు, కానీ నేర్చుకోవటం లేదు. ఈ మాట చాలా కష్టంగా ఉంది. భక్తి అంటే దమ్మ నూరా అని కూర్చొని పెట్టి చేసుకునే భక్తి కింద తయారైంది. చిన్నప్పుడు ఆటలు ఆడేవు, గిన్నెలు పెట్టుకుని వంటలు చేసి కూర్చోబెట్టి పిల్లలు ఆడుకుంటారు, అట్లాంటి ఆటలు ఆడేవాడు. ఆటలు ఆడుతున్నప్పుడు అందరికన్నా చిన్నోడిని నేనే కాబట్టి నన్నే తీసుకెళ్లి ఒక చంటి పిల్లోడి కింద ఎత్తుకుని తిప్పేవాడు. ఆమె గిన్నెలు తీసుకొచ్చేది, ఆ గిన్నెలు చక్కగా ఉండి వాటిలో వంట చేసేది. నాకు ఇప్పటికీ గుర్తు, ఆమె చేతిలోనే బంగాళదుంప కుర్మా తిన్నాను ఫస్ట్. ఆ చిన్న గిన్నెల్లోనే ఆ కుర్మా ఆమె చాలా అందంగా ఉండింది. ఇప్పటికీ మర్చిపోలేని ఆ టేస్ట్, అంత గుర్తు నాకు. ఆ వంట చేసి ఆవిడ ఏం చేసేదంటే నాకే పెట్టేది. అట్లాగా ఆటలు ఆడేసి తర్వాత ఆ సామాన్లన్నీ మూట కట్టేసి ఇంటికి వచ్చి ఎవడు పనులు ఆట చేసి పిలుపుల ఆటలను పోలిన పిల్లకాయలంటే. ఇక్కడికి వస్తున్నారు,
చక్కగా ఏదో పని చేస్తున్నట్టు చాలా జాగ్రత్తగా చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఏ పని ఆ పనిలోకి పోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మనస్ఫూర్తిగా లేకపోతే మనస్సులో మంట కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని దగ్గర భక్తి చేస్తున్నానా, ఏదో ఒక ఆట ఆడాలి, లేకపోతే ఏదో చెయ్యాలి, లేకపోతే ఏదో తంతు కింద చేస్తున్నానా, ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు చాలా బాధపడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను అంటే. చాలాసార్లు దేవుని యొక్క లేఖనం వాడి దగ్గర కెడుతోంది, వాడు వింటున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ వాక్యాన్ని వాడు కూడా చెప్పగలిగేటటువంటి స్థితికి వచ్చేసాడు. కానీ వాళ్ళు లోటేంటి తెలుసా? సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎన్నడూను పొందలేదు. ప్రాక్టికల్ గా వాడు భక్తిలోకి పోలేదని అర్థం తండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే ఏంటంటే సత్యానికి సంబంధించి ప్రాక్టికల్ అనుభవం కావాలని చెప్తున్నాడు. నేను ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేశాను, నాకు అర్థం కాలేదు. దేవుణ్ణి మరలా 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 అడుగుతూ ఉన్నప్పుడు ఆ విషయం దేవుడు నాతో చెప్పటం మొదలు పెట్టినప్పుడు నేను ఆలకించి ఆ మాటను దేవునితో మాట్లాడి ఆ విషయాన్ని గ్రహించడం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఖచ్చితంగా కావాలి ఇది. ఎందుకంటే దేవుని సన్నిధి అంటే ఆటలాడుకునేటటువంటి విషయం కాదు. పర్టికులర్ గా దేవుడు క్రియలను చూస్తాడు, మీరేం చేస్తున్నారో దేవుడు గమనిస్తాడు, అది గమనించడు అని అనుకోబాకండి. చాలా మంది ఎందుకో అలా అనుకుని భక్తి చేస్తున్నారు, దేవుడు చూడ్డు అనుకుంటున్నారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఏంటండి? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అబద్ధికులని నీవు కనుగొంటివని. చాలండి. ఆ రాసినటువంటి సెంటెన్స్ లో స్టార్టింగ్ చెప్పిందే క్రియలు. ఏ క్రియను దేవుడు పరిశీలనగా చూస్తున్నాడో అనే సంగతే చెప్తున్నాడు. ఏ క్రియను నీవు ఆటలాడుతున్నట్టుగా నడుస్తున్నావో దాని గురించే చెప్తున్నాడు. ఇవన్నీ నీ ముందు పెట్టి నిన్ను దేనితో పోల్చమంటావు అని కూడా అడుగుతూ ఉన్నాడు. చాలా మందికి అర్థం కావట్లా భక్తి అంటే. ఏదో మా అయ్య చిన్నప్పుడు ఇట్లా చేశాడు, నేను ఇట్లా చేయాలా అన్నదాన్ని ఏదో మొక్కుబడిగా చేసినట్టుగా. వాళ్ళ నాన్న వెళ్తూ అంటే ఈదిలోకి వెళ్లే ముందు అక్కడ ఉన్నటువంటి దేనికో నమస్కారం చేసి వెళ్ళేవాడు. చెప్పులు తీసేసి ఇట్లా పక్కకు పెట్టి ఇట్లా నమస్కారం చేసి వెళ్ళేవాడు. కొడుకు అది చాలా సార్లు చూశాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆ కొడుకు కూడా అక్కడికి వెళ్ళి ఆ చెప్పులు తీసేసి జాగ్రత్తగా అక్కడ నమస్కారం పెట్టి వెళ్తున్నాడు. ఎందుకు పెడుతున్నావు వాడికి తెలియదు, ఏం పెట్టాలి అది తెలియదు, పెడుతున్నాడు. అదే చెప్తున్నా నేను కూడా. ఇక్కడికి వస్తున్నాను, ఎందుకు వస్తున్నావు? ఆదివారం కాబట్టి రావాలి కాబట్టి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? అందరు చేస్తున్నారుగా ప్రార్థన, నేను అలా ప్రార్థన చేస్తున్నాను. నీ క్రియలను నేను చూస్తున్నాను. నువ్వు మొక్కుబడిగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తున్నావో లేదు, మనస్సు మండి ప్రవర్తిస్తున్నావో, ఈ రెండింటిని దేవుడు చూస్తున్నాడు. సీరియస్ గా నువ్వు ప్రేమిస్తున్నావో, సీరియస్ గా దేవుని వైపు ఉన్నావో, సీరియస్ గా దేవుని యొక్క ఆలోచన వైపు ఉన్నావో అది కూడా దేవుడు చూస్తాడు. చాలా మంది చెప్తా ఉంటారు పుస్తకాలు చదవాలండి, పుస్తకాలు కంపల్సరీ చదవాలండి. నిజమే, నేను చెప్తున్నాను, చదవాలి, కంపల్సరీ చదవాలి. చదవకపోవడం అనేది తప్పు. ఎందుకంటే తెలియదు, చదవకపోతే రహస్యం తెలియదు, దాని యొక్క వ్యాకరణం తెలియదు, దాని యొక్క వ్యాఖ్యానం తెలియదు, దాని జతపక్షులు తెలియదు, దాని యొక్క దేవుని ఆలోచన మర్మము తెలియదు, దేవుని యొక్క ఉద్దేశం తెలియదు, భూమి మీద జరుగుతున్న సంగతి తెలియదు, పరలోకంలో జరగబోతున్న సంగతి తెలియదు. ఖచ్చితంగా చదవాలి. మరలా ఇందాకలు చెప్పిన మాటే చెప్తాను. చదవాలి అని అంటే ముందు నువ్వు బైబిల్ చదవాలి. తిమోతి చెప్తున్నాడు ఇందాక, ఎన్నిసార్లు చదివారు మీరు బైబిల్? నిజమే, అసలు బైబిల్ చదివితేనే తర్వాత అంశం పుస్తకాల దగ్గరికి వెళ్ళాలి. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. ముందు బైబిల్ నువ్వు చదివితే. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు సీరియస్ గా, చాలా సీరియస్ గా చదువుతుంటాను. చదువుతున్నప్పుడు నాకు ఒక వచనం నుంచి ఇంకో వచనానికి వెళ్ళాలంటే
ఒక్కొక్కసారి 2-3 రోజులు పడుతుంది. ఎందుకంటే నా మనసు ఆ వచనం దగ్గర ఆగిపోద్ది. నా నోరు చదువుకుంటూ పోద్ది, కానీ నా మనసు ఆ వచనం దగ్గర ఆగి. నేను చాలా సార్లు బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ ఆగిపోద్ది మనసు. ఎందుకని? నాకు అర్థం కాలేదు. ఈ అర్థం కాలేదన్నప్పుడు నేను అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ అర్థం కానటువంటి విషయాలు ఎక్కడ దానికి సూత్రం ద్వారా విడగొట్టబడుతుందంటే ఆ గ్రంథంలోకి వెళ్ళినప్పుడు విడగొట్టబడుతుంది. నాకు ఈ బైబిలే ఒక్క ప్రశ్న కూడా పడలేదు. నేను బైబిల్ అంతా చదివేశాను కానీ ఒక్క ప్రశ్న కూడా నాకు పడలేదు. అప్పుడు ఆ గ్రంథం దగ్గరికి వెళ్తే నీకు అసలు ఏమీ అర్థం. ఎవడైతే అధ్యయన పూర్వకంగా గ్రంథాన్ని చదువుతూ ఉంటాడో ఆ గ్రంథాన్ని అధ్యయనంగా నేర్చుకోవడానికి ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. ఈ కొవ్వొత్తే వెలిగించబడినప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా 50 కొవ్వొత్తులు వెలిగించబడవు. అసలు నువ్వు నిలబడకపోతే నీ కుటుంబం నిలబడదు. గుర్తుపెట్టుకో, నువ్వు నిలబడకపోతే నీ కుటుంబం నిలబడదు. నువ్వు ప్రార్థన చెయ్యకపోతే ఆ ప్రార్థన కంచిగా వాళ్ళ ముందు పోదు. నేను హాయిగా నిద్రపోతూ, నేను హాయిగా ఏదేదో కార్యక్రమం చేసుకుంటూ, ఏదో ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి నా కుటుంబాన్ని కాపాడయ్యా, మరి ఇచ్చావు కదా కాపాడు అని అంటే దేవుడు అయ్యి బాబు ఎంత భక్తిగా అడిగాడు, అయ్యి బాబు అరే వెళ్ళి 4 నిలబడండిరా, ఎవడైనా వస్తాడేమో చూడండి అంటాడు దేవుడు. ఆటలాడుకుంటున్నారా దేవునితో? పిలుపులాటలు ఆడుకుంటున్నారా దేవునితో? వాక్యము నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఈ మాట చాలా సూటిగా అడుగుతున్నా. నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఎన్నిసార్లు దానికి విధేయులయ్యావు? ఎన్నిసార్లు దానికి లోబడ్డావు? వెరీ క్లియర్గా అడుగుతున్నటువంటి ప్రశ్న, చాలా క్లియర్గా అడుగుతున్న ప్రశ్న. సత్య విషయమైన అనుభవ జ్ఞానమును ఎప్పుడూ పొందలేని అవివేక స్త్రీలు అని రాశాడు. వీళ్ళ బయట తిరిగే వాళ్ళు కాదు సుమి, దేవుని వెనకాల నడిచేవాడు. వీళ్ళ వాక్యం వినని వాళ్ళు కాదు సుమి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నవాడు. వీళ్ళకి వాక్యం అంటే తెలియని వాళ్ళు కాదు సుమి, వాక్యాన్ని జాగ్రత్తగా తెలిసినవాడు. కానీ నేర్చుకునేటటువంటి మనస్సు లేనివాడు. ఇక్కడికి వచ్చి దేవుని యొక్క వాక్యం మీతో చెప్పబడుతోందంటే ఈ చెప్పబడడానికి ముందు దేవుడు ఈ గాడిదను ఎంత సిద్ధపరుస్తాడో నాకు మాత్రం బాగా తెలుసు. కూర్చోబెడతాడు, నించోబెడతాడు, చాలా ఎగ్జాంపుల్ చూపిస్తాడు. ఒక్కొక్కసారి స్వయంగా అనుభవింపజేస్తా ఉంటాడు, చాలా స్వయంగా అనుభవింపజేస్తా ఉంటాడు. అది అనుభవింపజేస్తున్నప్పుడు అనుభవంలో నుంచి చెబుతున్న మాట వేరుగా ఉంటుంది. 6 నెలలు అంటే 6 ఏళ్ల పిల్ల పురిటి నొప్పులు చెప్తుంది, ఆ పురిటి నొప్పుల గురించి చెప్తుంది అనుకోండి, ఆ మాట వేరుగా ఉంటుంది. అసలు దానికి ఏమీ తెలియదు, కానీ అది పురిటి నొప్పుల గురించి చెప్పింది అనుకోండి, ఎలా ఉంటది? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నీ జీవితంలోకి రాకుండా నువ్వు మాట్లాడుతా ఉన్నా, భక్తి చేస్తా ఉన్నా కూడా అదే. నేను ఒక విషయం చాలా క్లియర్ గా చెప్తున్నాను, చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేస్తాను. నేను అద్దం దగ్గరికి వెళ్ళా, నన్ను నేను చూసుకున్నాను. నాకు ఇక్కడ ఏదో లోపం కనబడింది. క్రాఫ్ ఎందుకు ఇక్కడ పైకి జుట్టు ఇలా లేచి, దువ్వెంతో దూకున్నా, ఇలా తోముకున్నా కుదరలా, ఇలా తడి పెట్టుకుని చక్కగా ఇలా అణిచి పెట్టుకున్నా, అది కరెక్ట్ గా ఉండేలా చేసి, ఇదే కదా అద్దం దగ్గర చేసే పని. తల చెరిగిపోయింది, ఇట్లా దూకున్నా. ముక్కు మీద పౌడర్ ఎక్కువైంది, ఇలా తుడుచుకున్నా. చెవులు సరిగా ఏలాట్టాలా, దాన్ని సరి చేసుకున్నా. ఇందుకే కదా అద్దం దగ్గరికి వెళ్ళి. సరి చేసుకోవడానికి దేవుని వాక్యం దగ్గరకు వచ్చి సరి చేసుకోకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోతే దాన్నే పిల్లకాయల ఆటలు అంటారు. సత్యమును గూర్చిన జ్ఞానంలోనికి రాకుండా నేను ఇంత ప్రార్థన చేస్తున్నానండి, నేను ఇంత వాక్యం చెప్తున్నానండి, నేను ఇంత ఇలా చేస్తున్నానంటే ఇదంతా కూడా పక్కకి పోతుంది. పిలుపులాటలను పోలిన పిల్లకాయలలాగా చెయ్యి బాకండి భక్తి అని చెప్పి రారా అని వాడు పిలుచుకుంటాడు, ఒరే అని ఈడు పిలుచుకుంటాడు. ఇద్దరు వెళ్ళి అక్కడ ఏదో పెద్ద ఆట పెడతారు. ఆ ఆట అయిపోయిన తర్వాత అవన్నీ పడగొట్టి ఇంటికి వచ్చేస్తారు. ఏం ఆట పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏం చేశారు, దీనివల్ల ఏమి మీరు పొందారు? ఏమీ లేదు. చాలా దారుణం, చాలా బాధకరమైనటువంటి విషయాలు చూస్తుంటే మనసు మండిపోతారు. మీకు ఇంకొక విషయం చెప్తాను నేను. యేసుక్రీస్తు గురించి తెలీదా? అందరికీ తెలుసు. రెండో రాకడ గురించి తెలీదా? అందరికీ తెలుసు. యుద్ధాలు జరుగుతున్నాయి చూస్తున్నాం, భూకంపాలు జరుగుతున్నాయి చూస్తున్నాం, కరువులు జరుగుతున్నాయి చూస్తున్నాం, యుద్ధ సమాచారం గురించి వింటున్నాం, రాజ్యము మీద రాజ్యము పడుతుంది వింటున్నాం, అక్కడక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వింటున్నాం. ఇవన్నీ చూస్తున్నాం. మనకు రెండో రాకడ గురించి తెలుసు, అవునా కాదు?
నేను ఒక్క మాట అడుగుతాను, నిన్ను దేనితో పోల్చను అని అడిగాడు అనుకో, నేను చెప్పాలి. దేనితో పోల్చను నిన్ను అని అడిగితే నేనేం చెప్పను? నేను అద్దంలో చూసుకోమని చెప్తున్నాను. ఎవరికి సమాధానం చెప్పవసరం, నాకేం సమాధానం చెప్పవసరం లేదు. నువ్వు అద్దం దగ్గరికి వెళ్ళు, అద్దం ఏం చెప్తుందో విను, అది సరిచేసుకునేటటువంటి ప్రయత్నం. నేనే నా మనస్సాక్షిని న్యాయమూర్తిగా పెట్టుకుని, నాలో ఉన్నటువంటి ఇంకొక దాన్ని కూడా ఈ పక్కన వాదనగా పెట్టుకుని వాదించమని అంటా ఉంటాను. చాలాసార్లు వాదించమని అంటాను. నా వాదన ఏంటో నేను వినిపిస్తాను, ఆ మనస్సాక్షి తన వాదన వినిపిస్తా ఉంటది. ఆ మనస్సాక్షి వాదన కరెక్ట్ అని నాకు అనిపించినప్పుడు వెంటనే నేను దానికి లోబడేటటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి అంశంలో కూడా ఇలాగే చేస్తా ఉంటాను. నేను ఎవరైనా తిట్టేశాను అనుకోండి, వాళ్ళ గురించి కూడా. నేను ఎక్కడైనా ఒక మాట అన్నాను అనుకోండి, దాని గురించి కూడా. ఎక్కడైనా ఒక కార్యక్రమం చేశాను అనుకోండి, దాని గురించి కూడా. నేను ఎక్కడైనా సరే నన్ను నేను చూసుకున్నప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేసేటటువంటి యజ్ఞం ఇది. చూడండి, నన్ను నేను గెలిపించుకోవడానికి నాకు ఇంత వాదన ఉండొచ్చు సుమా, కానీ దేవుని యొక్క లేఖనం దగ్గరికి వెళ్ళినప్పుడు లేఖనం చెప్పినటువంటి విషయానికి దాటి నేను మాట్లాడడం నేరం సుమా. దేవుడు అడుగుతా ఉంటాడు, ఇన్నిసార్లు దేవుని వాక్యం నీ దగ్గరకు వచ్చింది కదా, ఇన్నిసార్లు దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివావు కదా, ఇన్నిసార్లు నువ్వు దేవునిలో ప్రార్థన చేసావు కదా, ఇప్పుడు నిన్ను దేనితో పోల్చి పిలవను అని అడుగుతాడు. నేను చెప్పాలా? యోబు చెప్తాడు, నన్ను రాజుతో పోల్చు. ఎందుకంటే నేను రాజు వలె ఆయన దగ్గరికి వెళ్తా. చాలా మందికి ఎందుకో భక్తి విషయం దగ్గరకు వచ్చేటప్పటికి చాలా లోకువ. ఎందుకంటే ఏం జరగట్లేదు కదా, ఏం జరిగింది కనుక అనేటటువంటి లోకువ, చాలా లోకువ. అది చదువుతూ ఉన్నప్పుడు నాకు కూడా బాధ వేస్తూ ఉంటుంది. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక పేజీ నెంబర్ 195, 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు నిన్ను నీవే చూపించుకో. నువ్వు ఎట్లా చూపించుకోవాలనుకుంటున్నావో అట్లా చూపించుకో అని చెప్పి దేవుని వాక్యం చాలా ఫ్రీడమ్ ఇచ్చింది. ఇక్కడ నన్ను ఎలా చూపించుకోవాలని నేను కోరుకుంటున్నానో అలా చూపించుకోవడానికి ఫ్రీడమ్ ఇచ్చింది, నాకు స్వేచ్ఛ ఇచ్చింది వాక్యం. నేను మహారాణిలా చూపించుకోవచ్చు, బిచ్చగత్తెలా చూపించుకోవచ్చు, నన్ను నేను ఒక వేశ్యలా చూపించుకోవచ్చు, నన్ను నేను డాంబికంగా చూపించుకోవచ్చు, నన్ను నేను కుయుక్తి పరురాలా చూపించుకోవచ్చు. అంటే ఫేస్ ఒకటి ఉంటుంది, మనసు ఒకటి ఉంటుంది. నన్ను నేను స్టెఫనులా చూపించుకోవచ్చు, నన్ను నేను పౌలులా చూపించుకోవచ్చు, నన్ను నేను అబ్రహాములా చూపించుకోవచ్చు, నన్ను నేను దౌర్భాగ్యుడిగా చూపించుకోవచ్చు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అసహ్యులను. అసలే ఎలా చూపించుకుంటున్నారు వాళ్ళంటే అది చాలా బాధకరమైనటువంటి అంశం. ఇక్కడ చాలా క్యాడర్స్ చెప్పాడు. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని వాని పనిగాను. అంటే పని చేసేవాడిగా నీవు ఉంటే ఎప్పుడు కూడా సిగ్గుపడకున్నటువంటి పనివాడిగా పనిచేయి. నువ్వు ఉపదేశకుడిగా ఉన్నావా, అయితే చాలా జాగ్రత్తగా ఉపదేశించేవాడిగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉపదేశం. పనివాడిగా ఉంటే పనివాడిగా జాగ్రత్తగా చేయి, ఉపదేశకుడిగా ఉంటే ఉపదేశకుడిగా చాలా జాగ్రత్తగా చేయి. కానీ ఒకటి సుమా, నిన్ను నీవే దేవునికి కనుపరుచుకోవాల్సిన పరిస్థితి ఉంది సుమా. ఎవడు ఎలా కనుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేదే మెయిన్ టాపిక్ ఇక్కడ. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి నచ్చటం కోసం పెళ్లి కొడుక్కి ఎలాగైతే నచ్చుతాదో తెలుసుకుని ఆ రీతిగా ఆ అమ్మాయిని అలంకరించి కూర్చోబెడతారు. నాకు నచ్చినట్టుగా నేను అలంకరించుకుని ఆయన ముందు కూర్చున్నాను అనుకోండి, 50-50 ఛాన్సెస్. మేబీ నచ్చొచ్చు, నచ్చను. కానీ నా గోల్ ఏంటంటే అతడు మంచోడు, అతడు మహారాజు, అతడు చాలా పెద్ద వ్యక్తి, అతడికి నేను నచ్చాలి. అతని గురించి నాకు బాగా అర్థమైంది. అతని గురించి నాకు బాగా అర్థమైనప్పుడు అతనికి ఎలా నచ్చుతానో అలాగ నన్ను నేను సిద్ధపరుచుకునేటటువంటి కాలమే ఈ అంత్యకాలం. మేబీ అతనికి నచ్చింది నాకు చాలా నచ్చవు, అతనికి నచ్చింది నాకు చాలా నచ్చవు, కానీ నచ్చకపోయినా కూడా నాకు ఆ మహారాజు పెళ్లి కుమారుడుగా వస్తున్నాడు, అతనికి నేను యోగ్యురాలుగా కనబడాలి. కాబట్టి నాకు నచ్చిన వాటిని కూడా నేను విడిచిపెట్టడానికి ఇష్టపడటమే ప్రతివతా ధర్మం. అంటే నాకు నచ్చింది
కానీ అతనికి నచ్చదు కాబట్టి నేను దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడమే ప్రతివతా ధర్మం అంటే. చాలా మంది విడిచిపెట్టేటటువంటి లక్షణం నేర్చుకోరు. వాక్యం చెప్తా ఉంటది అని ఇలా పక్కకు పెడతారు. దేవుని యొక్క లేఖనం వచ్చి చెప్తా ఉంటది, ఏయ్ అట్లాంటి మాటలు చెప్పాక నాకు అంటాడు వాడు. దేవుని యొక్క లేఖనం చెప్తానే ఉంటది. ఎందుకు చెప్తుందంటే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఇది తేడాగా ఉంది, ఇది సరిచేసుకో, ఇది సరిచేసుకో, ఇది సరిచేసుకో అని దేవుని యొక్క లేఖనం నీకు చెప్తా ఉంటది. చెప్తా ఉన్నప్పుడు విన్నవాడు ఏం చేస్తాడంటే దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కొన్ని బుద్ధులు ఒక్క రోజులో మారుతాయి, కొన్ని బుద్ధులు కొన్ని నెలలకు మారుతాయి, కొన్ని బుద్ధులు సంవత్సరానికి మారుతాయి. నేను సీరియస్ గా ట్రై చేస్తూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి పడిపోతా ఉంటాను. నేను సీరియస్ గా ట్రై చేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి పడిపోతా ఉంటాను. అయినా సరే నేను లేచి నిలబడడానికి ట్రై చేస్తాను. నేను వాక్యం గురించి విన్నట్ట వాడు ట్రై చేస్తున్నాడంటే విన్నట్టేగా, నిలబడలేకపోతున్నాడు అంతే. కానీ నిలబడడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఒక్కసారి కూడా ట్రై చేయని వాడిని ఏమంటారు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అంటే ఇదే. నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా పడిపోతున్నా, నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా పడిపోతున్నా, నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా పడిపోతున్నా. అనుభవంతో నేర్చుకుంటున్నాను. నేను పడిపోతే ఎంత పెయిన్ ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. అన్నిసార్లు దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించు 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 అని అడగడానికి ఎంత సిగ్గో నాకే తెలుసు. ఎందుకంటే అన్నిసార్లు పడిపోయాను. ఒకసారి వెళ్ళాను, క్షమించు ప్రభు అన్నాను. రెండోసారి వెళ్ళాను, మరలా క్షమించు ప్రభు అన్నాను. మూడోసారి వెళ్ళాను, మరలా క్షమించు ప్రభు అన్నాను. అలా 11వ సారి వెళ్ళినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నా మీద నాకే చిరాకేస్తా ఉంటాను. మరలా క్షమించని దేవుని అడగాల్సి వస్తుంది. ఎందుకని? ఆ పెయిన్ నాకు చాలా నొప్పిగా ఉంటుంది. నిలబడలేకపోతున్నాను, అస్సలు నిలబడలేకపోతున్నాను. సత్యమును గూర్చిన జ్ఞానాన్ని నేర్చుకుంటానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో చాలా అనుభవాలు వస్తాయి. చాలా సంవత్సరాలుగా దేవుణ్ణి అనుసరిస్తున్నారు కానీ దేవుని మాటను విననటువంటి వ్యక్తి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందలేదు అంటారు. వీళ్ళు దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవునితో పరిచయం ఉన్న వాళ్ళే, దేవుని సంఘానికి వస్తున్న వాళ్ళే, దేవుని దగ్గరకు వస్తున్న వాళ్ళే. వీళ్ళ గురించి చెప్పే మాట ఏంటంటే, ఆ 5 కన్యకలు లోపలికి రాగానే తలుపేసేయండిరా అని చెప్తారు. ఎందుకంటే బుద్ధి అనేదే లేని వ్యక్తులు. అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు. ఆ బుద్ధి లేకపోవడం వల్ల పొట్టు తినే పరిస్థితి వచ్చింది. బుద్ధి వచ్చింది కాబట్టి తండ్రి దగ్గర రొమ్మున అనుకునేటటువంటి స్థితి వచ్చింది. నేర్చుకునేటటువంటి బుద్ధి లేదు. దేవునిలో నన్ను నేను తీర్చిదిద్దుకునేటటువంటి బుద్ధి లేదు. దేవుని వాక్యం నాతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని కనీసం మనసులో పెట్టేటటువంటి బుద్ధి లేదు. దేవుడు నాతో మాట్లాడుతా ఉన్నాడు, దాన్ని నేను ఆలకించినటువంటి బుద్ధి నాది. చాలా మంది ఎలా ఉంటారంటే, ఒకడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఫలానా రోగం ఉంది సార్, నాకు ఫలానా వ్యాధి ఉందండి, చాలా బాధ పెడుతుంది ఆ వ్యాధి అని చెప్తే డాక్టర్ అంటాడు అలాగా అని చెప్పి వాడికి టెస్ట్లన్నీ రాసి వాడికి మందులు ఇస్తాడు. వాడికి మందులు ఇచ్చి ఇవి జాగ్రత్తగా వాడు అని చెప్తాడు. ఆడంటాడు, సార్ నాకు మంచి టాబ్లెట్లు రాయాలి సార్, మంచి టానిక్లు రాయాలి సార్, చాలా బాగుండాలి అని చెప్తాడు. నేను మంచిగా రాస్తానయ్యా, చక్కగా తగ్గిపోద్ది వ్యాధి అని అయిపోయింది. బయటికి వెళ్తాడు, వీడు మందుల షాప్లోకి చీటీ అట్టుకెళ్ళి కొనమని ఇస్తాడు. ఆడో 3000 4000 బిల్లు వేస్తాడు. ఆ టానిక్ సీసాను చూసి వీడికి ఒళ్ళు మండిపోదు. ఇది ఎందుకు రాశాడు? టాబ్లెట్లు చూసి ఇదేంటి ఇలాంటి రంగులు ఉన్నాయి అంటాడు. అవన్నీ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీకు ముందే చెప్పాను నాకు మంచి మందులు రాయమని చెప్పాను, మీరు ఈ రాశారేంటి, ఈ బాటిల్ చూడండి అసలు దీని షేప్ నచ్చలేదు నాకు అంటాడు. డాక్టర్కి మతిపోద్ది, ఏంటి బాటిల్ షేప్తో సంబంధం ఏముందిరా, మందుతో కదా సంబంధం అంటాడు. నాకు అలాంటి బాటిల్ నచ్చు డాక్టర్ గారు, మంచి మందులే రాయాలన్నాను, మంచి రాయలేదు మీరు, మార్చండి అంటాడు. అసలు ఈ రంగు చూసారా, ఈ టాబ్లెట్ రంగు బాగుందా అంటాడు. ఇదే పరిస్థితి. ఆత్మ మనిషిని మండించి చాలా విషయాలు చెప్పరా అని చెప్పి ఒక 100 విషయాలు మనసు చుట్టూ, బుద్ధి చుట్టూ, ఆలోచనల చుట్టూ పెట్టి దైవజనులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చెప్తా ఉంటే ఆ 100 విషయాలని చెప్పడానికి ఆయన పడే పాటు ఏంటనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆ 100 విషయాలు చెప్తే విచిత్రం ఏంటి తెలుసా, వీడు ఆడికి నచ్చిన విషయాలే తీసుకుంటాడు. ఆడికి ఆ నచ్చాలి ఆ బాటిల్ కాదురా, ఇది తాగితే నీ రోగం తగ్గుద్ది, అందుకే ఈ బాటిల్ రాశానంటే నాకు ఆ బాటిల్ నచ్చలేదు కాబట్టి నేను తీసుకోవాలి, కానీ జబ్బు తగ్గిపోవాలంటే. భక్తి ఇట్లాగే చదివాడు. వాళ్ళకి నచ్చింది మాత్రమే తీసుకునేటటువంటి భక్తి, వాళ్ళకి నచ్చినట్టుగా మాత్రమే చేసేటటువంటి భక్తి. అలాంటి భక్తి చేసే వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో కనబడుతున్న ఆటే పిల్లకాయల ఆట.
దేవుడు ఈ తరము వారిలో నిన్ను పిలిచి ఏమని పిలవాలి? ఆన్సర్ మీరే చెప్పుకోవాలి. దేవుడు నన్ను యోగ్యునిగా గుర్తించాలా? యోగ్యునిగా పిలవాలా? దేవుడు బలానమ్మకమైన మంచి దాసుని పిలవాలా? లేకపోతే స్టెఫను చనిపోతున్నప్పుడు లేచి నిలబడినట్టు పిలవాలా? ఎలా పిలవాలి మిమ్మల్ని? అది మీరే డిసైడ్ చేసుకోండి. దేవుని విషయంలో ఆటలాడేటటువంటి మనసు మార్చుకోండి. సత్యవాక్యాన్ని చాలా అనుభవపూర్వకంగా నేర్చుకునే మనసు తెచ్చుకోండి. దేవుని సన్నిధిలో భక్తి చాలా సీరియస్ గా చేయడానికి ట్రై చేయండి. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకందరికి అనుగ్రహించును గాక.